ఎటకేలకు స్మృతి మంధాన మౌనం వీడింది. పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది స్మృతి మంధాన. పెళ్లి రద్దయినట్లుగా ఒక ప్రకటన అయితే ఇచ్చింది. ఇన్స్టా స్టోరీలో స్మృతి మంధాన రాసుకొచ్చింది. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో వివాహం అయితే వాయిదా పడింది. తాజాగా పెళ్లి రద్దును ఖరారు చేసింది మహిళా క్రికెటర్. పలాష్ ముచ్చల్ కూడా పెళ్లి రద్దు చేసుకున్నట్లు ఇన్స్టాలో ప్రకటించాడు. ఇన్స్టాలో అన్ఫాలో చేసుకున్నారు పలాష్, స్మృతి. మంధాన కెరియర్పై దృష్టి పెట్టబోతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇరు కుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇవ్వండి అని స్మృతి ఈ నేపథ్యంలో ఇన్స్టా స్టోరీలో పేర్కొంది. మా కుటుంబాలు ఈ వివాహాన్ని రద్దు చేశాయి అంటూ కూడా స్మృతి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. స్మృతి మంధాన పెళ్లి రద్దుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, స్మృతి మంధాన పెళ్లి రద్దుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? ఒక రకంగా మురళి, ఇది మనం బాహుబలి పార్ట్ 1 లో కట్టప్పనికి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే దానికి ఆ మిస్టరీ ఎలాగైతే తెలియలేదో, ఇది కూడా అదే విధంగా అసలు ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది అంటే పెళ్లి ప్రకటించిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పాలష్ అటు స్మృతి మందన తండ్రి ఆసుపత్రిలో జాయిన్ అవడం, ఆ తర్వాత పాలష్ ముచ్చలు కూడా ఆసుపత్రిలో జాయిన్ అవడం, ఇవన్నీ కూడా కొంత సినిమాటిక్ వేలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రాజకీయంగా అంటే సోషల్ మీడియాలో ఇటు అంటే ఒక సినిమాటిక్ ధోరణిలోనే ముందుకు వెళ్ళడం జరిగింది. దీనిపై అటు క్రికెటర్లు కూడా కొంతమంది క్రికెటర్లు కూడా కొంత అంటే మహిళా క్రికెటర్లు, ఆమెతో సన్నిహితంగా ఉండే మహిళా క్రికెటర్లు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్న పోస్టులు రిమూవ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అయితే అటు అధికారికంగా అసలు వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏమున్నాయి ఏంటనేది తెలియకపోయినా పాలష్ ముచ్చల్ ఆమెను మోసం చేశాడని, మరో మహిళతో రిలేషన్ లో ఉన్నాడని, అందుకే వీళ్ళు అసలు ఆ మహిళ ఆ చాట్ మొత్తం కూడా బయట పెట్టిందంటూ కూడా సోషల్ మీడియాలో అనేక రూమర్లు కూడా వైరల్ అయ్యాయి. స్మృతి మందనను అతను మోసం చేయడం కారణంగానే ఇట్లా తండ్రికి సాకు చూపించి పెళ్లిని రద్దు చేసినట్టుగా కూడా ప్రచారం జరిగింది. అయితే వాస్తవాలు ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరు అధికారికంగా ప్రకటించలేదు. కానీ అసలు పెళ్లి వాయిదా పడిందని ఇప్పటి వరకు చెప్పారు. కానీ అసలు పెళ్లి రద్దు అయింది అంటూ కూడా స్మృతి మందన చెప్పడంతో అందరూ కూడా ఓకే, దీని వెనక ఇక ముందుకు వెళ్లే అవకాశం లేదు, వీళ్ళిద్దరు బంధం కూడా తెగిపోయిందన్న క్లారిటీ అయితే చాలా జనాలకు వచ్చింది. మా ఇరు కుటుంబాలకి ప్రైవసీ ఇవ్వండి అనేటువంటి ఒక మాట కూడా చెప్పింది కదా, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే సాధారణంగా ఇటువంటివి జరిగినప్పుడు సోషల్ మీడియాలో అనవసరంగా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి వ్యక్తిగత అంశాలకు సంబంధించి ఏదో ఒక కామెంట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. పదే ఇవి అంటే సోషల్ మీడియాలో చిన్న పొగొస్తే చాలు దానికి సంబంధించి అది బగ్గుమనేలాగా కార్చిచ్చులాగా అడవులు తగలబడిపోయే వరకు కూడా సోషల్ మీడియా కామెంట్ చేస్తూ ఉంటుంది. సమంత నాగ చైతన్య విషయంలో ఇలాగే జరిగింది, గతంలో సౌందర్య రజనీకాంత్ అలాగే ధనుష్ విషయంలో ఇలాగే జరిగింది. చాలా మంది విషయంలో సోషల్ మీడియాలో ఇదే విధంగా ప్రకటనలు వస్తూ ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియా అనేది వ్యక్తిగత జీవితాల్లోకి బెడ్రూమ్లోకి కూడా వెళ్లిపోయే పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో బాత్రూమ్లో కూడా దూరిపోయి సోషల్ మీడియా చూసే పరిస్థితి ఉంది. కాబట్టి వ్యక్తిగత జీవితాలకు అంటే ఎవరి కుటుంబమైన కుటుంబమే, ఎవరి గౌరవమైన గౌరవమే. కాబట్టి దానికి సంబంధించి భద్రత అంటే మా ప్రైవసీకి భద్రత ఇవ్వండి, గౌరవం ఇవ్వండి అంటూ కూడా ఆమె కోరటం జరిగింది. క్రికెట్ మీద కంప్లీట్గా దృష్టి పెట్టినట్లే అనుకోవచ్చు అంటారా ఇక నుంచి? ఇంకా మొత్తం ఖచ్చితంగా ఆమె వ్యక్తిగత జీవితంలో ఆమె ఎలా ఉన్నా సరే క్రికెట్ విషయంలో మాత్రం స్మృతి మందన ముందు నుంచి కూడా ఫోకస్ పెడుతూనే ఉంది. అదే ఆమెకు ప్లస్ పాయింట్, ఆమెకు అదే ఆధారం తీసుకొచ్చిన విషయం కూడా. కాబట్టి ఇప్పుడు మరింతగా క్రికెట్ మీద ఫోకస్ పెట్టి మరింతగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. త్వరలో WPL ఉంది. WPL లో కూడా ఆమె రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నట్టుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా కెరీర్ కి ఆమె ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక స్మృతి మందన క్రికెటర్ ఎట్టకేలకైతే మౌనం అయితే వీడింది. పెళ్లిపై ఒక క్లారిటీ అయితే ఇచ్చింది స్మృతి. పెళ్లి రద్దయినట్లుగా ఒక ప్రకటన అయితే చేసింది. ఇన్స్టా స్టోరీలో స్మృతి మందన ఈ అంశానికి సంబంధించి క్లియర్ కట్గా చాలా అంశాలను ప్రస్తావిస్తూ కూడా రాసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో వివాహం అయితే వాయిదా పడినటువంటి పరిస్థితి. తాజాగా పెళ్లి రద్దుకు సంబంధించి ఖరారు చేస్తూ కూడా ఈ మహిళా క్రికెటర్ ఒక ఇన్స్టా పోస్ట్ని అయితే చేసింది. పలాష్ ముచ్చల్ కూడా పెళ్లి రద్దు చేసుకున్నట్లుగా ఇన్స్టాలో ఒక ప్రకటన అయితే చేశాడు. ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ఇక స్మృతి మంధాన కెరియర్పై దృష్టి పెట్టబోతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. అయితే స్మృతి మంధాన ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశాన్ని అయితే ప్రస్తావించింది. ఇరు కుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇవ్వండి అనేటువంటి మాట అయితే చెప్తోంది. ఈ వివాదాన్ని చిలికి గాలివాన చేయొద్దు, ఇంతటితో ఆపేయండి అని కూడా దాని సారాంశంగా చెప్తున్నారు. మా కుటుంబాలు ఈ వివాహాన్ని రద్దు చేశాయని కూడా క్లియర్ కట్గా ఈ ప్రకటనలో స్పష్టం చేసింది స్మృతి.